హైదరాబాద్ని విశ్వ నగరంగా మార్చడానికి ప్రభుత్వం ఒక అడుగు ముందేసిందని చెప్పుకోవచ్చు. 27 మున్సిపాలిటీలని హైదరాబాద్లో విలీనం చేసింది. ఆ విలీనంలో కూడా 27 అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకుంది. జీవో కూడా విడుదలైంది. దీంతో పాటు ముఖ్యంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, దాని తర్వాత ఐటీ పరంగా అటు కోల్కతా కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు. సో హైదరాబాద్ కూడా వీటికంటే పెద్ద ఎత్తున అంటే ప్రపంచానికే ఒక క్యాపిటల్ సిటీ, మెట్రో సిటీగా హైదరాబాద్ని ముందు పెట్టాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. సో ముఖ్యంగా 27 కార్పొరేషన్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లోకి తీసుకోవడం వెనుక హైదరాబాద్ని ప్రపంచంలోనే ముఖ్యంగా ప్రపంచ దేశాల రాజధానుల్లోనే మొట్టమొదటి నగరంగా హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. సో ఈ నేపథ్యంలోనే ఈ 27 మున్సిపల్లను కూడా గ్రేటర్లోకి తీసుకోవడం జరిగింది. కానీ ఒకవైపు అటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత స్వలాభం కోసం వీటిని విలీనం చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం మనమైతే అమీన్పూర్ సంబంధించి మున్సిపల్ దగ్గర ఉన్నాం. అమీన్పూర్ సంబంధించిన కార్పొరేషన్ అంటే మున్సిపల్ శాఖ దగ్గర ఉన్నాం, మున్సిపల్ కౌన్సిల్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ముఖ్యంగా విలేజ్కి సంబంధించి అంటే విలేజ్లో ఏ రకంగా ఉంటుంది, విలేజ్కి సంబంధించి ఏ పన్నులు ఉంటాయి ఏంటి అనేది ముఖ్యంగా తీసుకున్నట్లయితే అయితే ముఖ్యంగా ఈ 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా శంషాబాద్ ఒకటి, జల్పల్లి రెండవది, తుర్కమంజల్, అలాగే మణికొండ, నార్సింగ్, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, ధమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుడ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, దుండిగల్, బొలారం, తెల్లాపూర్, అమీన్పూర్, అమీర్పేట్ కూడా, బోడుపల్కి సంబంధించి పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ 27 కూడా హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి విలీనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ విలేజ్ గ్రామ కంఠం ఉంటుంది. గ్రామ కంఠంలో ఇంటి పన్ను కావచ్చు, నాలా అంటే నీటి పన్ను కావచ్చు, మొత్తం అంటే దేనికి సంబంధించి అయినా విలేజ్లో కొంత ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి. విలేజ్ అనేసరికి చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి. కానీ మున్సిపల్లో కొంచెం రేట్లు ఎక్కువైనాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దీన్ని గ్రేటర్ హైదరాబాద్లోకి విలీనం చేస్తే పెద్ద ఎత్తున ట్యాక్సులు కట్టే అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది, ప్రజలకు ఏం ఇది జరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. కానీ భూమి యొక్క రేట్లు పెరగవచ్చు. సో అన్నీ అంటే ఫైనాన్షియల్ కూడా అంతా కూడా ఇక్కడ ఉన్న వాతావరణం, విలేజ్ వాతావరణం కూడా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో కలిసిపోతుంది. కాబట్టి అన్నిటికి సంబంధించి అంటే వ్యాపార వ్యవస్థలు కావచ్చు అన్నీ కూడా పెరుగుతాయి, అభివృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం. సో ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నిజంగా మరి విలేజ్ నుంచి మున్సిపల్ నుంచి గ్రేటర్ మున్సిపల్లో కలపడానికి అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి, మీకు నష్టమా లాభమా అనేది ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ నమస్తే, ఏం పేరు మీ పేరు? జగన్నాథరావు. సో అంటే ఈ షాప్ మీదేనా? సో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లోకి కలిపిర్రు. సో ఏం చెప్తారు దీని మీద మీరు? ఏం చెప్పాలి, అన్ని పెరుగుతాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ విలేజ్ నుంచి మున్సిపల్ నుంచి గ్రేటర్ మున్సిపల్ అయింది, మళ్ళీ పెరుగుతుంది. అది లాస్ మనకి ప్రాబ్లమే. మీకు ఏమన్నా అంటే మీకు కూడా పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి అంటారు, అన్ని పెరుగుతాయి. బిల్డింగ్ కూడా పెరుగుతాయి కదా, ట్యాక్స్ కూడా అన్ని పెరుగుతాయి. పెరుగుతాయి లేదు పెరుగుతాయి కామన్. మళ్ళీ అది అందరికి ఉంటుంది అది ప్రాబ్లం, మనకే కాదు కామన్ ఉంది అది. అంటే ప్రజలకే ఎక్కువ లబ్ధి చెందుతుంది ప్రభుత్వం చెప్తుంది. ఏం జరుగుతుంది, ఏముంది దాంట్లో? రేట్లు పెరుగుతాయి అంటారు కదా, అది పెరుగుతుంది, అది ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు ఆ రేటే ఉంటుంది, పెరుగుతుంది. తర్వాత అంటే ఇప్పుడు కూడా పెరిగిందే ఉంది, ఇప్పుడు ఏం తగ్గులేదు. షాప్ కి అంటే పర్మిషన్స్ అన్ని తీసుకున్నారా? పర్మిషన్ ఉంది, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాను. ఉంది అంటే రేట్లు ఉంటాయి కదా దాని ఫీజు అట్లా లేదు, ఇంకా వాళ్ళు ఇవ్వలేదు. మేము 5-6 నెలలు అయింది ఇక్కడ చేసి, అది రెడీ చేసాను. మున్సిపల్లో అయితే అట్లా ఉండదు, ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాకనే షాప్ పెట్టాలి. అది వేరే లోకల్ ఇక్కడే, అది ఎక్కడ ఫైల్ పోవాలి, ఇక్కడ రావాలి, ఏమేమో ప్రాబ్లం ఉంటాయి దాంట్లో. ప్రాబ్లం పెరుగుతాయి, ఎట్లా అంటే పెరుగుతాయి, కంపల్సరీ కామన్ అది. కానీ దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం వర్షన్. ఏం దొరుకుతుంది, ఏం దొరకట్లేదు, పోయేది లేదు, ఉన్నది ఉంది, పెరుగుతుంది, కామన్ ఉంది అది.
కొత్తది ఏం లేదు దాంట్లో. ప్రపంచంలో హైదరాబాద్ ని రోల్ మోడల్ అది చేయాలనేది చేస్తారు, అందరూ అదే తింటారు. ఈ పొలిటిక్స్ పార్టీ కూడా అంటది, ఆ పొలిటిక్స్ అందరూ అంటారు. అది కామన్. ఆ. వచ్చిన కొత్తది ఏమని చెప్పాలి కదా, చెప్తారు. ఉమ్. ఇది చేస్తారు, ఇది కంపల్సరీ. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏమున్నాయి అన్నీ చేస్తున్నారు. ఉమ్. వినాను మేము 27 ఏమో మున్సిపాలిటీ అన్ని అవును. చేస్తారంట. 27 మున్సిపాలిటీ దాంట్లో అందరితో మీరు కూడా- కామన్ చేస్తారు. అది ఉమ్. కామన్ ఏం చెప్పనికి రాదు కదా. అది ఓకే. ప్రజలు చెప్తే కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. అంటే ఇంటి పన్నులు ఇప్పుడు ఒక రకంగా ఉంటాయి, మళ్ళీ పెంచినాక వేరే రకంగా ఉంటాయి కదా. ఉంటాయి. అది బర్డన్ అవుతుంది కొద్దిగా. బర్డన్ స్టార్టింగ్ కాదని లో లేదు. ప్రజలకి ఏం బెనిఫిట్ అవుతుంది తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడంటే బర్డన్ అవుతుంది. బటన్ అవుతుంది. ఏం మనకేం దొరికితే అది చూడాలి కదా. అంటే ఇంక కొన్ని రోజులు ఇప్పుడు wait చేసి- నాలెడ్జ్ లేదు కదా దాని గురించి. ఉమ్. ఏం చేస్తారని నాలెడ్జ్ లేదు కదా. ఓకే. చేసే తర్వాత మనకేం బెనిఫిట్ వస్తాయి అది లేదు కదా. ఉమ్. చేస్తారు, రేట్లు అన్నీ పెరుగుతాయి. ఉమ్. అది ఉంది, కామన్ అది. ఓకే. మన బిల్డింగ్ రేట్ పెరుగుతాయి, మళ్ళీ ట్యాక్స్ పెరుగుతాయి. ఉమ్. అంతా తర్వాతనే చూడాలి కదా. ఇప్పుడు ఏం చెప్పనీకి రాదు కదా. కామన్ పెరుగుతుందని ఎట్లా అంత ఫీలింగ్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళు కూడా ఇంత పెంచుతుంది అంత పెంచుతుంది చెప్పరు. ఉమ్. మనకు కూడా అది నాలెడ్జ్ ఉండదు. అది ప్రాబ్లం ఉంటుంది కదా మెయిన్. ఎట్లా ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? ఏది వస్తే కూడా మంచిగానే చెప్తారు. కాంగ్రెస్ మంచిగానే చెప్తారు, మంచిగా చేస్తానని చెప్తారు. ఉమ్. వాళ్ళు కూడా అట్లానే చెప్తారు. వాడు ఏమేమి చేస్తున్నారు వెళ్ళిపోయారు. వీడు కూడా చేస్తారు. ఉమ్. భగవంతుడు గుర్తు. ఎవరు ఏం చేస్తారని చెప్పనీకి రాదు కదా. ఏ పార్టీ వచ్చినా ప్రజలకు ఒరిగేది ఏం లేదంటారా? ఏం చెప్తారు? ఏం దొరుకుతుందని చెప్పనీకి రాదు కదా. దొరికితేనే చెప్పాలి. ఓకే. ఏం దొరుకుతుంది ఏం చెప్పనీకి రాదు. అది ఏమేమో చేశారు, అది చేస్తే ఇది చేస్తేనే ఎవరు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేస్తారో ఏమో. చేస్తేనే అనుభవం వస్తుంది కదా. ఓకే. చేసే వరకు చూడే వరకు మనకి ఏం రాదు. మీకు మున్సిపల్ అధికారులు ఏమన్నా చెప్పడం అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇట్లా అవుతుంది సో అండ్ సో లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇప్పటి వరకు అయితే ఓన్లీ పేపర్లా న్యూస్లో చూసాను. అది ఇంకా నేను చూశాను మేము. అది ఓకే. అది గుర్తు, వేరే ఇన్ఫర్మేషన్ లేదు. ఏమనుకోరు మీరు చూడంగానే ఒక న్యూస్ లో ఏం లేదు. హైదరాబాద్ మంచిగా అనుకుంటారు. ఓకే. మనం కూడా అంతే అనుకోవాలి. ఓకే. వచ్చింది చూడాలి, ఏమొస్తుంది మన మీద భారం ఏమొస్తుంది, మనకేం బెనిఫిట్ ఉంది, అది చూసి డిసైడ్ చేసేది ఉంటుంది. అప్పటి వరకు ఇది మర్జ్ అయిపోతుంది. చెప్పేది వినేది ఏముండదు. ఓకే. కామన్ అది. సో ఎన్ని రోజుల నుంచి ఉంటారు అంటే ఈ విలేజ్ లో? మాది ఇక్కడనే లోకల్. మాది ఇక్కడనే. ఇల్లు మీదేనా? మాదే. ఓకే. ఇప్పుడు మీది గ్రేటర్ అయింది అంటే ఇప్పుడు మున్సిపల్ వరకు ఉంది. సో హైదరాబాద్తో సమానంగా మీ విలేజ్ కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం అయిపోయింది. సో అక్కడ గ్రేటర్లో ఏ అయితే ట్యాక్సులు కానీ ప్రతి ఒక్కటి హైదరాబాద్లో ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా అవే జరుగుతుంటాయి. సో గ్రామంలో అయితే కొంత వెసులుబాటు ఉంటుంది, కొన్ని ఎక్సెంప్షన్స్ ఉంటాయి, ఏదైనా చిన్న చిన్న చూసి చూడనట్లు కూడా వదిలేస్తారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో అట్లుంటారు, ప్రతి ఇంచుకు కూడా ట్యాక్స్ కట్టాల్సిందే. సో ఏం చెప్తారు? కట్టవలసిందంటే కూడా మళ్ళీ ఇప్పుడు మా సొంటలం కష్టం చేసుకొని తినేటోళ్ళకి అయితే ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇది కొన్ని రోజులు ఉంటేనే బాగుంటుంది. అట్లా ఏమి మీరు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఇంకేం చెప్తాం, మాకు అన్నిటికీ ఇబ్బంది ఉన్నప్పుడు ఇంకేం చెప్తాం, మేము కష్టం చేసుకొని తినేటోళ్ళం. సో అంటే వాళ్ళ స్వలాభం కోసమే చేసిరంటారా, లేకపోతే నిజంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజలు డెవలప్ అవుతారు, ప్రజలకి ఇక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, అంత వ్యాపార పరంగా కూడా చాలా పెరుగుతాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి రేట్లు పెరుగుతాయి, లేని వాళ్ళకి అయితే ఇబ్బంది. లేని వాళ్ళకైతే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ట్యాక్స్ మామూలుగా? ఏమో మా కొడుకులకు తెలుసా ట్యాక్సులు కట్టరు, నాకు తెలియదు. మా కొడుకే కడతాడు. ఏమేమి అంటే ఇక్కడ అన్ని అంటే వసతులు అన్ని కరెక్ట్ వస్తున్నాయి, కొంతమంది చెప్తా ఉన్నారు వాటర్ సరిగా రావట్లేదు. సరిగ్గా రావట్లేదు. వాటర్ ఇప్పుడు 4 రోజులు అవుతుంది నీళ్ళు. ఇప్పుడు అన్ని కలిపితే ఇంకా నీళ్ళకి ఎవరిని అడుగుతాం మేము పోయి? ఇప్పుడు ఇడుందా అంటే అడగనీకి వస్తుంది. వాటర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ కూడా ఇప్పుడు వార్డ్ మెంబర్లు కాస్త కౌన్సిలర్లు అవుతారు, కార్పొరేటర్లు అవుతారు. అడుగుతాము వచ్చి. ఇప్పుడు పోయి వేరే వాళ్ళని అడగారంటే ఇబ్బంది కదా మాకు. నీళ్ళు అయితే వస్తలేదు. ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది నీళ్ళు రాక. ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది? ఇక ఎట్లుందంటే ఇక బయట తిరిగేటోళ్ళకి తెలుస్తుంది. ఇక మేమైతే ఇంట్లోనే ఉంటాం. మీ వరకు ఎట్లా ఉంది? మా వరకు అంటే ఇక గిదే కష్టం చేసుకొని తిన్నదాకైతే మాకు తెలియదు. గవర్నమెంట్ నుంచి ఏం రావట్లేదా? మాకైతే ఏం లేదు గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ నుంచి అయితే ఏం ప్రాబ్లం లేదు. మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు కలిసి మాట్లాడుతుంటారు, ఆడవాళ్ళందరూ ఒక దగ్గర ముచ్చట పెడుతుంటారు. ఆడవాళ్ళం ఎక్కడ బయటకు వస్తే తెలుస్తుంది, బయటకి ఎక్కడ ఒక్కర్లేదు కదా. ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం కొన్ని మంచి పనులు కూడా చేస్తూ ఉంది. సో వాటిని కూడా కానీ ముఖ్యంగా దీని విషయానికి వస్తే కొంతమంది విలేజ్ అంటే ఇది కంప్లీట్గా విలేజ్, సో ఒకటేసారి రేట్లు పెరిగేసరికి చాలా అందరూ ఇబ్బంది పడేటాలు ఉంటారు. ఇబ్బంది అవుతుంది మరి. రేట్లు చాలా వరకు ఇబ్బంది మరి అన్నిటికీ.
ఏదో ఇక గిట్లని చేసుకొని తినేటోళ్ళం మేము కానీ అన్ని పెరిగినాయి అంటే ఇప్పుడు మేము ట్యాక్సులు కట్టుకుంటామా తిండి తింటామా పిల్లలను చదివించుకుంటే చదువులో కూడా మస్తు ఇబ్బంది ఎలాంటి ఉన్నది. జనాలు ఉన్నారు ఇక్కడ బేసిక్గా అంటే అంటే ఎంత అంటే తక్కువ అంటే ఉన్నోళ్ళు ఉన్నారా లేనోళ్ళు ఉన్నారా ఏంటి ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు ఎవరు నాన్ననికి రాదు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని ఎవరు నాన్నకి రాదు ఉన్నోళ్ళు ఉన్నారు లేనోళ్ళు ఉన్నారు కలిపితే అయితే ఇబ్బంది అవుతుంది మాకు కూడా అందరికి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది